రైతు సోదరులకు స్వాగతం. కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం ఆర్భాటంగా అనేక పంటలకి మద్దతు ధరలు ప్రకటిస్తూ ఉంటుంది. అంటే అంతకంటా ధర తక్కువ పడిపోతే గనక కేంద్రం రంగంలోకి దిగి పెద్ద ఎత్తున కొనుగోలు చేసి రైతులకు సపోర్ట్ ఇవ్వడానికి. కానీ అలా జరుగుతుందా అంటే కేవలం ఒక 2-3 పంటల కొనుగోలు విషయంలో మాత్రమే వ్యవస్థ అనేది ఉంది. ధాన్యం కొనుగోలు చేస్తారు. ఎందుకంటే మరలా పౌర సరఫరాల శాఖ ద్వారా ప్రజలకి సప్లై చేయాలి కాబట్టి ఆ ధాన్యాన్ని కొనుగోలు చేసి మాత్రం గోడౌన్స్లో పెడతారు. ఇక మిగిలిన పంటల విషయంలో రైతుకి మద్దతు ధర అనేది నీటి మీద రాతలే. తాజాగా కనుక మనం పరిశీలించినట్లయితే పత్తికి కేంద్ర ప్రభుత్వం క్వింటాకి 8,110 రూపాయల మద్దతు ధర ప్రకటించింది. 2 తెలుగు రాష్ట్రాల్లో కానీ, మహారాష్ట్రలో కానీ, కర్ణాటకలో కానీ, మధ్యప్రదేశ్లో కానీ, ఎక్కడైనా, గుజరాత్లో అయినా సరే మద్దతు ధర రైతుకు దక్కుతూ ఉందా? పత్తి రైతుకి లేదు. రైతులు క్వింటా 5,000 నుంచి 6,000 రూపాయల మధ్యలో అమ్ముకోవాల్సి వస్తూ ఉంది. మరి సీసీఐ రంగంలో దిగుతుందా? దిగదు. కేంద్రం నుంచి ఆదేశాలు స్పష్టంగా ఉంటే అధికారులు రంగంలో దిగుతారు. గత కొంతకాలంగా సీసీఐ కాటన్ కొనుగోలు చేసేందుకు ముందుకు రావడం లేదు. గతంలో నేరుగా సీసీఐ అధికారులే మార్కెట్ యార్డులో కొనుగోలు చేసేవాళ్ళు. ఆ పరిస్థితి ఇప్పుడు లేదు. స్పిన్నింగ్ మిల్లులు తీసుకెళ్లి రైతులు అమ్ముకోవాలట. కానీ ప్రత్యేకంగా ఒక యాప్ తయారు చేశారు. తేమ శాతం ఎక్కువ ఉంటే కటింగ్ పడిపోతా ఉంది. దాంతో క్వింటాకి 2,000 నుంచి 2,500 కటింగ్ చేస్తున్నారు. ఇంకా ఆ బాధలన్నీ బలలేక రైతులు వ్యాపారస్తులకు అమ్ముకుంటూ ఉన్నారు. వ్యాపారస్తులు తీసుకెళ్లి రైతుల ముసుగులో సీసీఐకి అప్పచెప్తున్నారు. పత్తి రైతులు ఇప్పటికే తీవ్ర నష్టాల్లో ఉన్నారు. విస్తీర్ణం కూడా బాగా తగ్గిపోయింది. రాబోయే రోజుల్లో పత్తి సాగు కొంతకాలం ఆపితే మంచిది. ఎందుకంటే అలాగే అమెరికా నుంచి తక్కువ ధరకే పత్తి స్పిన్నింగ్ మిల్లులు తెప్పించుకుంటా ఉన్నాయి కాబట్టి అమెరికా దిగుమతుల మీద ఆధారపడిపోతే సరిపోద్ది. రాష్ట్రంలో ఎలాగో పత్తి సాగు చేసిన రైతులకు ఎకరాకు 4-5 క్వింటాలు కూడా దిగుబడి రావడం లేదు. 40,000, 45,000 పెట్టుబడి అవుతా ఉంది. కనీసం తక్కువలో తక్కువ ఆదాయం 25,000 కూడా రావడం లేదు. పత్తి సాగు చేయడం అంటే దానికన్నా లాటరీ టికెట్లు కొనుక్కుంటే పొరపాటున ఏదైనా లాటరీ వస్తే రావచ్చు. పత్తి సాగు రైతు సోదరులు ప్రతి సంవత్సరం తీవ్ర నష్టాలు ఎదుర్కొనే బదులు క్రాప్ హాలిడే ప్రకటించడం మంచిది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పత్తి కొనుగోలు చేసేందుకు ముందుకు రావడం లేదు. మద్దతు ధర అనేది కేవలం పత్రికలకే పరిమితం అవుతా ఉంది. మీ పంటని ఈ ఏడాది సీసీఐ కొనుగోలు చేసిందా లేదా? పత్తి కనుక మీరు అమ్మితే ఏ ధరకు అమ్మారు అనే విషయాన్ని ప్రతి రైతు కామెంట్ చేయండి.